అపసవ్యపు మాటలు మాట్లాడుతుంటారు రైతు బీమా మీద. రైతు బీమా applies for everybody, even natural deaths. As a result, 1,05,000 farmers in the last few years have availed because of natural causes and other deaths, that happen. 5 లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా ద్వారా దాదాపు 5,500 కోట్లు సబ్జెక్ట్ టు కరెక్షన్ దాదాపు ఇప్పటిదాకా డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. పండిన ప్రతి గింజను కొనుగోలు చేసే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో ఎకరానికి దెర్ ఇస్ ఎ సీలింగ్. మేము 12 క్వింటాలు కొంటాము, ఆ పైన కొనము అనేది వాళ్ళ కండిషన్. వేరే రాష్ట్రాల్లో పీడిఎస్కి సరిపడా మాత్రమే కొంటాము, మిగతాది కొనము అంటారు. కానీ తెలంగాణ అట్లా కాదు. వితౌట్ ఎనీ సీలింగ్ ఇవాళ పండించిన ప్రతి గింజను కొనడమే కాకుండా ఎంఎస్పి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎంత పెరిగింది వ్యవసాయ విస్తరణ అంటే, ఇవాళ 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ పెట్టి 2,603 రైతు వేదికలు కట్టి ప్రతి క్లస్టర్కి ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని పెట్టి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టి, అదేవిధంగా కొత్త గోడౌన్స్ కూడా కట్టి, ఆనాడు మరి మీరు చూసినట్టయితే 7.38 lakh మెట్రిక్ టన్స్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ. 58 ఇయర్స్లో 58 ఏళ్లలో మొత్తం కలిపి కట్టిన గోడౌన్ కెపాసిటీ ఎంత తెలంగాణలో అంటే 7.38 lakh మెట్రిక్ టన్స్. ఈరోజు వేవ్ ఆల్మోస్ట్ ట్రిపుల్డ్ ఇట్. 24.73 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి గోదాముల సామర్థ్యాన్ని పెంచింది తెలంగాణ. బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఎఫర్ట్స్, బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇంటర్వెన్షన్స్, ఇవన్నీ చేయడం వల్లనే తెలంగాణ ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణగా మారింది. గ్రానరీ ఆఫ్ ఇండియా ఈజ్ తెలంగాణ టుడే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇంటర్వెన్షన్స్. నౌ వీ వుడ్ వాంట్ టు డూ దిస్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా యాజ్ వెల్, అండ్ దట్స్ వై అవర్ పార్టీ ఈజ్ ఆల్సో గోయింగ్ నేషనల్. నెక్స్ట్ ప్లీజ్. చాలామంది మరి వ్యవసాయము అంటే ఒక వరేనా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక వరి మాత్రమే కాదు, ఇవాళ తెలంగాణలో మన కళ్ళ ముందే 5 రకాల విప్లవాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కృతం అవుతున్నాయి. బికాస్ ఆఫ్ మిషన్ కాకతీయ, తెలంగాణ టుడే ఈజ్ ద నంబర్ 1 స్టేట్ ఫర్ ఇన్లాండ్ ఫిషరీస్. దాన్ని నీలి విప్లవం అంటారు. మీరు దాన్ని చూడొచ్చు, నంబర్స్ కూడా చూడొచ్చు. 2014-15లో తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చేపల పరిమాణం 2.68 లక్షల టన్నులు. ఈరోజు 3.9 లక్షల టన్నులు. అంటే దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఒక్క మత్స్యకారుల కోసమే మేము సృష్టించగలిగిన సంపద ఒక 1,000-1,500 కోట్ల పెట్టుబడితో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్రియేట్ ఎ వెల్త్ ఆఫ్ 30,000+ crores of rupees త్రూ బ్లూ రెవల్యూషన్ విచ్ ఇస్ డౌన్ బిలో. ఒక బ్లూ రెవల్యూషన్ ఒకవైపు ఉంది, రెండవ హరిత విప్లవం, సస్య విప్లవం. 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకి వరిధాన్యం పెరిగింది, కాటన్ ప్రొడక్షన్ పెరిగింది, సోయా ప్రొడక్షన్ పెరిగింది, మిగతాయి కూడా పెరిగినాయి. ఒకవైపు శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్. ఈరోజు పాల ఉత్పత్తి చూసుకుంటే తెలంగాణలో, బికాస్ పాడి పంట అంటారు, పంట వేరు పాడి వేరు కాదు. డైరీ ఫార్మర్స్ అండ్ ఫార్మర్స్ ఇన్ మోస్ట్ కేసెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్. కాబట్టి పాల ఉత్పత్తి కూడా చూస్తే ఆనాడు లాసెస్లో ఉండే స్టేట్ గవర్నమెంట్ డైరీ విజయ డైరీ ఈరోజు ప్రాఫిటబుల్ అయింది, గవర్నమెంట్కి డివిడెండ్ ఇస్తుంది. 4.2 మిలియన్ టన్నులు ఆనాడు ప్రొక్యూర్ చేసే విజయ డైరీ ఈరోజు దే ఆర్ ఏబుల్ టు ప్రొక్యూర్ 5.8 మిలియన్ లీటర్స్. దట్ ఈస్ రాంగ్, టన్స్ కదా, ది లీటర్స్. తర్వాత మన తెలంగాణలో పింక్ విప్లవం. ఆఫ్ కోర్స్ దెర్ ఆర్ 2 kinds of pink revolutions. One is, of course, we are going to come back the third term, so that will be another unique thing. But in 2012, because for lack of data in 2014, the total livestock count was about 12.8 million, and 1.24 crore animals, that is sheep and goat. But today that has risen again, highest in the country. Highest livestock growth for any state in the country is Telangana. Now the number is 19.1 million, almost 2 crores. అంటే దీనివల్ల ఏం జరుగుతుందంటే మీట్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ కూడా, లేకపోతే హైదరాబాద్కి రోజుకి 600 లారీలు వచ్చేది. 600 లారీల్లో గొర్రెలు మేకలు మన కట్టెల మండికి, మన హైదరాబాద్కి ఇక్కడ ఉండే మీట్ ఈటర్స్ కోసం వచ్చేది. అది కూడా మారుతుంది. ఇప్పుడు కొత్తగా రాబోతోంది ఒక పసుపు విప్లవం. పసుపు విప్లవం అంటే ఆయిల్ పామ్ రెవల్యూషన్. వీ హ్యావ్ సెట్ అ వెరీ అంబిషియస్ టార్గెట్. మనకి 20 లక్షల ఎకరాలకు తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాం ఆయిల్ పామ్ ప్రొడక్షన్. 2014లో కేవలం 27,000 acres ఉండేది. Our goal, our dream is to take it to 20 lakh acres. We are already
ఆల్మోస్ట్ 10% ఆన్ ద వే. ఇప్పుడు దాదాపు 2 లక్షల ఎకరాలకు చేరుకున్నాం ఆయిల్ పామ్ కల్టివేషన్. నౌ ఆర్ టాస్క్ ఇస్ టు గో ఆల్ ద వే టు 20 lakh acres. సో బిట్వీన్ ఆల్ దీస్ ఫైవ్ రెవల్యూషన్స్, ఎందుకు ఇంపార్టెంట్ అంటే ప్రైమ్ మినిస్టర్ టాక్స్ అబౌట్ డబ్లింగ్ ఫార్మర్స్ ఇన్కమ్. ఫార్మర్ ఇన్కమ్ డైలాగులతో డబుల్ కాదు, ఫార్మర్ ఇన్కమ్ జుమ్లాలతో డబుల్ కాదు. ఫార్మర్ ఇన్కమ్ డబుల్ కావాలంటే allied sectors, agriculture and allied sectors also have to be supported. That's exactly what Telangana has done. పాడి పంట రెండింటినీ ఫోకస్ చేసింది తెలంగాణ. ఇవాళ మీరు చూసినట్టయితే ఈ రకమైన ఒక అరుదైన బ్యాలెన్స్, సమతుల్యత భారతదేశంలో ఎక్కడ లేదు. దట్స్ వై ఐ సే దట్ మై స్టేట్ ఈజ్ అ పయోనియర్ అండ్ ట్రైల్ బ్లేజర్. నెక్స్ట్ ప్లీజ్. There are a lot of people, saying lot of nasty things about Kaleshwaram of late. కాళేశ్వరం అనే ప్రాజెక్ట్ యొక్క గొప్పతనాన్ని అర్థం చేసుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే వాళ్ళకి నా విజ్ఞప్తి ఏమంటే, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ బరాజ్, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ రిజర్వాయర్, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ పంప్ హౌస్, కాళేశ్వరం ఇస్ నాట్ వన్ కెనాల్. కాళేశ్వరం ఈజ్ 3 barrages, a combination of 3 barrages, 20 reservoirs, 20 lifts, 1,531 kilometers of gravity canals and 203 kilometers of tunnels. Let me also add, this will also include 147 TMCs of storage reservoir capacity, and again also taking care of 45 lakh acres of cultivation. More importantly, domestic consumption through Mission Bhagirath, and more importantly also 10% earmark for industrial consumption. It's a multi-purpose project. Within 4 years, less than 4 years, we have completed this project. It is the world's largest lift irrigation project. For those of you who doubt, for those of you who ask, was Kaleshwaram necessary? Let me tell you. The topography of Telangana is such. Telangana loni భౌగోళిక పరిస్థితులు ఏంటి అంటే, నదులు కిందున్నాయి, భూమి పైన ఉంది. నీళ్లను కింది నుంచి పైకి తీసుకొని రావడం తప్ప వేరే మార్గం లేదు. మనం గ్రావిటీ టనల్స్ ద్వారా తీసుకొని రావాలంటే ఇంకా ఎక్కువ ఎక్స్పెన్సివ్ అవుతుంది. అందుకే 82 మీటర్లు మేడిగడ్డ దగ్గర ఎక్కడైతే గోదావరి ప్రాణహితల సంగమం ఉంటుందో అక్కడ నీళ్లను ట్యాప్ చేసి 618 మీటర్ల స్థాయికి నీళ్లు లిఫ్ట్ చేసే అద్భుతమైన అరుదైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఆ ప్రాజెక్టులో భాగంగా ఇవాళ 3 బరాజులు, 20 రిజర్వాయర్లు, 20 లిఫ్టులు, ఇన్ని గ్రావిటీ కెనాల్స్, ఇన్ని టనల్స్ ఇవన్నీ పూర్తయినాయి. ఇంకా పిల్లకాలువలు ఒకటి పూర్తి చేయాలి. అది కూడా చేస్తే 45 లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం. మేడిగడ్డ బరాజ్ గురించి కొంతమంది మాట్లాడుతున్నారు. బరాజుల్లో సమస్యలు తలెత్తడం సర్వసాధారణం. ఇదివరకు ప్రకాశం బరాజ్లో సమస్య వచ్చింది, ధవళేశ్వరంలో వచ్చింది, మొన్ననే వెస్ట్ బెంగాల్లో ఫరక్కాలో వచ్చింది, నాగార్జున సాగర్ కట్టిన తర్వాత కూడా అక్కడ కూడా లీకేజ్ సమస్యలు వచ్చినాయి, కడెం ప్రాజెక్టులో వచ్చాయి, శ్రీశైలంలో మొన్ననే పంప్ హౌస్ ఒక 2 సంవత్సరాల కిందట నీట మునిగింది. కాబట్టి ఇంజనీరింగ్ నిర్మాణ లోపాలు ఏమైనా ఉంటే ప్రభుత్వం మీద ప్రజల పైసా ఒక్క రూపాయి పోకుండా, ఒక్క పైసా భారం పడకుండా మొత్తంగా మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తామని ఆ సంస్థనే చెప్పిన తర్వాత కాళేశ్వరం మీద ఇంకా రాద్ధాంతం చేయాలనుకునే మేధావులకి, ప్రతిపక్షాలకి నా విజ్ఞప్తి, దయచేసి రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి, డిసెంబర్ 3 తర్వాత కూడా ఉంటాయి, అవి ఎక్కడా పోవు. కానీ ఈ ప్రాజెక్టును బద్నాం చేసి రాష్ట్రాన్ని బద్నాం చేయకండి, రాష్ట్రానికి అన్యాయం చేయకండి, రాష్ట్ర భవిష్యత్తుకు అన్యాయం చేయకండి. రేపటి రోజున ఈ ప్రాజెక్టు కామధేనువు, కల్పతరువు అని చెప్పి అందరూ భారతదేశంలోని ప్రతి ఒక్కరూ చెప్పక తప్పని పరిస్థితి వస్తుంది. ఎలక్షన్ తర్వాత ఎట్లాగో మేమే గెలుస్తాం, ఆ తర్వాత మీరే వచ్చి చెప్తారు, మీరే చూస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్, అనదర్ వెరీ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. భారతదేశంలోనే టాప్ 5లో అత్యంత వెనుకబడ్డ జిల్లాలు ఏవి అంటే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 3 జిల్లాలు ఉండేది, కర్నూలు, అనంతపురం, మహబూబ్ నగర్. టాప్ 5లో ఉండేది ఎప్పుడు. మహబూబ్ నగరు వాజ్ నోన్ ఫర్ మైగ్రేషన్. ఎవ్రీ ఇయర్ 14 lakh మైగ్రేషన్ ఉండే ఒక జిల్లా మహబూబ్ నగర్. ఈరోజు ఆ మహబూబ్ నగర్లో, ఆ రంగారెడ్డిలో ఒక అద్భుతమైన ప్రాజెక్టు తీసుకొచ్చి మరి ఏషియాలోనే అతిపెద్ద సర్జ్ పూల్ కట్టి అక్కడ హైయెస్ట్ కెపాసిటీ ఉండే మోటార్స్ పెట్టి 145 మెగావాట్ కెపాసిటీ ఉండే మోటార్లు పెట్టి మధ్యలో ఎన్ రూట్ ఉండే 1226 విలేజెస్కి నీళ్ళు ఇస్తూ హైదరాబాద్కి నీటి వాటర్ సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఇంకోవైపు దాదాపు 12.5 లక్షల ఎకరాలకి సాగునీరిచ్చే ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం. దీనిలో 31 పంప్స్ ఉంటే మొన్ననే మొదటి పంప్ హౌస్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. మరి అగైన్ దిస్ ఇస్ అ మల్టీపర్పస్ ప్రాజెక్ట్. దిస్ ఇస్ అగైన్
a large-scale project, which is, once it is fully commissioned, it will change the fortune of Palamuru and Rangareddy and Hyderabad forever. And this is also has been completed by our government in a breakneck time. Let me remind you again. మేము పని చేసింది 6.5 సంవత్సరాలు మాత్రమే. మధ్యలో 2 ఏళ్ళు కోవిడ్ అనే దరిద్రం. దానివల్ల మాకు జరగాల్సిన నష్టం ఎంత జరిగిందో మీకు తెలుసు. పైన ఉన్నది ఒక వెరీ ఇనిమికల్ గవర్నమెంట్. యూనియన్ గవర్నమెంట్ కూడా ఒక దుర్మార్గమైన, అరాచకమైన, పొలిటికలీ అలైన్డ్ లేకపోతే శత్రువులాగా చూసే ఒక దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, మూడవది ఆఖరికి చివరికి మాకు అప్పిచ్చే ఏజెన్సీలను కూడా చేయి వడిపెట్టి, చేయి నులిపి గొంతు నులిపి అప్పులు కూడా ఇవ్వకుండా, అప్పులు కూడా పుట్టకుండా చేసే ఒక దుర్మార్గ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు, ఆఖరికి నీళ్లలో వాటా కూడా తెలుసని దుర్మార్గ కేంద్ర ప్రభుత్వం. 811 టీఎంసీల నీళ్లు కృష్ణా జలాలు ఆంధ్రప్రదేశ్కి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి అలొకేషన్ ఉంటే మా వాటా ఎంతో తెలుసు, మా వాటా చెప్పండి, మాకు 500 టీఎంసీలు కావాలి, రావాలి, మీరు ఒక లెటర్ రాయండి ట్రిబ్యునల్కి అంటే అది కూడా చేయని దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వం ఉంటూ కూడా వీ హెవ్ కంప్లీటెడ్ దిస్. సో దట్ ఈస్ తెలంగాణ. 6.5 yearsలో అన్ని క్లియరెన్సెస్ తీసుకుని మా ఫస్ట్ పంప్ హౌస్ లాంచ్ చేశాము. 1 year లోపల, విత్ ఇన్ నెక్స్ట్ 1 year, విల్ ఆల్సో కంప్లీట్ పాలమూరు రంగారెడ్డి అండ్ విల్ బ్రింగ్ వాటర్ ఆల్ ది వే టు పరిగి, వికారాబాద్, తాండూర్, చేవెల్లా, ఇబ్రహీంపట్నం and entire old Mahbub Nagar district as well. Again, this is one of the largest lift irrigation projects in the world, and that rare distinction also goes to Telangana. Next. Power. కాంగ్రెస్ కి పవర్ ఉంటే ప్రజలకి పవర్ ఉండదు. దట్ ఈస్ ఎవిడెంట్. మీరు చూస్తే ఇప్పుడు కర్ణాటకలో కూడా సేమ్ హిస్టరీ ఈజ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. కాంగ్రెస్కి పవర్ ఇస్తే ప్రజలకు పవర్ ఉండదు. అందుకే నేను చెప్పేది ఎక్కడ పోయినా చెప్తున్నాను, కరెంటా కాంగ్రెస్ ఏది కావాలో తెలుసుకోండి అని చెప్తున్నాను. కరెంట్ కావాలా, కాంగ్రెస్ కావాలా. అందుకే గతంలో కాంగ్రెస్కు 55 ఏళ్ళ అవకాశం ఇస్తే వాళ్ళు ఏం చేయగలిగారంటే, ఆల్ దే కుడ్ డూ ఇన్ 58 years was 7,000 megawatts of installed capacity. And now, in 6.5 to 9.5 years, KCR Garu has improved that from 7,700 megawatts to 18,567 megawatts. Come next year, by 2024, we are going to ramp this up after Damarcherla becomes fully functional to 24,000 megawatts by next year. So that is Telangana. And let me also remind you here, we provide quality, uninterrupted power supply to all sectors, and we are the only state in the country to do that. To farmers, to domestic consumers, to industry, and we are also a responsible power producer. We are the second largest solar energy producer in the country. Unconventional renewable energy lo kuda memu second largest in the entire country. So we are a very responsible, ethical producer of power generation. Next please. Mission Bhagirath, I've told you, but the reason why we put it up again is because of point number 2 there. There is fluorosis elsewhere in the country, but Telangana today has been able to eradicate fluorosis completely. While erstwhile governments have increased fluorosis, asal fluorosis ane shapam 1956 lo ledu. Andhra Pradesh రాష్ట్రం ఏర్పడ్డనాడు ఫ్లోరోసిస్ లేదు. కానీ ఎట్లయితే నీళ్ళివ్వలేని అసమర్థులు వాళ్ళ పాలన పెరిగిందో అట్లా ఫ్లోరోసిస్ పెరిగింది. 1.5 మంది నల్లగొండ జిల్లాలో జీవచ్ఛవాలుగా మారిపోయే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి నుంచి వాళ్ళ శాశ్వతంగా నల్లగొండకు విముక్తి కల్పించింది కేసీఆర్. మానవ రహిత జిల్లాగా, there was a time when UN, United Nations Organization said Nalgonda might become a no man's zone. But today, proud to share with you, we have been able to eradicate fluorosis for good, and we are the first state in the country to have done so. Next. We are the leader in rural development. We are the leader in rural development. మేము మా రాష్ట్రం 3% కంటే జనాభా తక్కువ భారతదేశంలో, కానీ 30% పంచాయతీ అవార్డులు కొట్టే రాష్ట్రం భారతదేశంలో ఏదైనా ఉంది అంటే తెలంగాణ. ఎందుకంటే ప్రతి గ్రామ పంచాయతీలో ఒక ట్రాక్టరు, ఒక ట్యాంకరు, ఒక ట్రాలీ, ఒక నర్సరీ, ఒక పల్లె ప్రకృతి వనం, ఒక అవెన్యూ ప్లాంటేషన్, ఒక వైకుంఠధామం, ఒక డంపింగ్ యార్డు, ఇవన్నీ కూడా ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. 58 ఏళ్లలో మాకంటే ముందున్న వాళ్ళు చేయని పని ఇవాళ సింగిల్ హ్యాండెడ్గా కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్క ప్రోగ్రాం పల్లె ప్రగతి ద్వారా చేసింది తెలంగాణ. గ్రామ స్వరాజ్యం, గ్రామాల స్వచ్ఛత లక్ష్యంగా చేశాం కాబట్టి 30% అవార్డులు సీతకన్ను మోడీ గారు వేసిన
ఇవాళ బ్రహ్మాండంగా ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్. ఇవాళ మా మీద పెద్ద పెద్ద మాటలు మాట్లాడే కాంగ్రెస్ బీజేపీ మొత్తం కాంగ్రెస్ పార్టీ 58 ఏళ్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెట్టిన కాలేజీలు ఎన్ని అంటే కేవలం 2. ఉస్మానియా, గాంధీ, కాకతీయ ఇదివరకే ఉండే. కేవలం 2 వాళ్ళు పెట్టింది. నిజామాబాద్లో ఒకటి, ఆదిలాబాద్లో ఒకటి, అది కూడా తెలంగాణ ఉద్యమానికి జడిసి పెట్టినాయి. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి మొత్తం 34 మెడికల్ కాలేజీలు. దిస్ ఇస్ అ రికార్డ్ విచ్ నో అదర్ స్టేట్ ఇన్ ఇండియా కెన్ బోస్ట్ ఆఫ్. అదేవిధంగా కొత్త ఉన్నత విద్యా కళాశాలలు పెట్టాము. అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్, టీశాట్ అనేది మీకు కోవిడ్ టైంలో చాలా విస్తృతంగా ఉపయోగపడ్డది. మరి బ్రహ్మాండంగా అందరికీ కూడా లాభం జరిగింది. డిజిటల్ ఎడ్యుకేషన్ ద్వారా, టాస్క్ ద్వారా ఇవాళ నైపుణ్య శిక్షణ ఇస్తున్నాము. ముఖ్యమంత్రి అల్పాహార పథకం ద్వారా ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, తర్వాత 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చే ఒక్క రాష్ట్రం తెలంగాణ. స్టడీ సర్కిల్స్ అండ్ అదర్ థింగ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ ప్రొవైడెడ్. నెక్స్ట్ ప్లీజ్. ఇవాళ అగైన్ ప్రౌడ్ టు షేర్ దిస్ విత్ యూ. హైదరాబాద్లో కేవలం ఉస్మానియా, గాంధీ నిమ్స్ ఉంటే ఇవాళ 4 టిమ్స్ వస్తున్నాయి. 4 తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వస్తున్నాయి హైదరాబాద్లో. దానిలో 4000 పడకలు యాడ్ అవుతున్నాయి. నిమ్స్ కూడా ఎక్స్పాండ్ అవుతోంది. నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 2000 బెడ్స్ యాడ్ అవుతున్నాయి. 58 ఏళ్ళు మొత్తం కలిపితే ఎంత అయితే కెపాసిటీ ఉండేనో హైదరాబాద్లో దానికి రెట్టింపు కెపాసిటీ ఈ 6.5 ఏళ్లలో క్రియేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఐఎమ్ ఆల్సో సూపర్ ప్రౌడ్ టు షేర్ విత్ యూ that the largest hospital in Telangana will not be in Hyderabad. It will be in Warangal. వరంగల్లో 24 అంతస్తుల్లో 2110 బెడ్స్తో సూపర్ స్పెషాలిటీ మొత్తం 5-6 జిల్లాలకు అక్కడ కేటర్ చేస్తూ వరంగల్లో యూ విల్ హ్యావ్ అ బ్రాండ్ న్యూ ఎంజిఎం. ఇట్స్ ఆల్రెడీ మొత్తం స్లాబ్లన్నీ పడ్డాయి. అది కూడా నిర్మాణం పూర్తవుతుంది. అది కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా మా అచీవ్మెంట్స్ వాట్ గివ్స్ అస్ ద మోస్ట్ ప్రైడ్. మొన్న నేను చూశాను, ఒక లేడీ పెద్ద ఆవిడ చెప్తున్నారు, నా కంటి చూపు సరిగ్గా లేకపోతే నా కళ్ళు బాగు చేయించింది కేసీఆర్ కంటి వెలుగు ద్వారా అని చెప్తుంటే 3.14 కోట్ల ఉచిత కంటి పరీక్షలు, 84 లక్షల అద్దాలు పంపిణీ చేసిన ఒకే ఒక్క ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ. ఎవరు పట్టించుకోరు ఎల్డర్లీ అంటే, సొంత పిల్లలు కూడా పట్టించుకోరు. అట్లాంటిది ఇవాళ కంటి వెలుగు ద్వారా ఒక మానవీయమైన ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కంటి వెలుగు ద్వారా అంత పెద్ద ఎత్తున అద్దాలు పంపిణీ చేసి కంటి పరీక్షలు చేయించిన ఒకే ఒక్క ప్రభుత్వం. What gives us the most happiness and pride? Institutional deliveries ఈరోజు ఎంత పెరిగినాయంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 61% దాటిపోయింది. ఇదివరకు 30% ఉండేది, ఈరోజు 61% దాటిపోయింది. ఇన్ఫెంట్ మొర్టాలిటీ రేట్ చూడండి, 2014లో 39 per 1000 ఉండేది, ఈరోజు 2023లో 19 per 1000. దట్స్ అ సిగ్నిఫికెంట్ అచీవ్మెంట్. అండ్ మెటర్నల్ మొర్టాలిటీ చూస్తే 2014లో 91 ఉండే, ఇవాళ 2023లో 40 అయింది. అందుకే అంటున్నాం, ఎట్లుండే తెలంగాణ ఎట్లా అయింది తెలంగాణ. దట్ ఈస్ వాట్ వీఆర్ సెయింగ్. ఆలోచించండి, ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందు జరిగిన మార్పులు, కళ్ళ ముందు వచ్చిన మార్పులు. బస్తీ దవాఖానాలు 350 పెట్టాం హైదరాబాద్లో, ప్రతి పట్టణంలో పెడుతున్నాం. అగైన్ దట్ హస్ క్రియేటెడ్ డోర్ స్టెప్ డిస్పెన్సరీస్ టు లాట్ ఆఫ్ స్లమ్స్ అండ్ కాలనీస్. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దట్. విల్ ఎక్స్పాండ్ దెమ్ ఈవెన్ మోర్. నెక్స్ట్. This is an important slide. No other state in India has done so many, brought in so many administrative reforms so swiftly. No other Indian state, and I say this with a lot of pride. Today, we have digitized many of our solutions. Earlier, ఒక భూమి రిజిస్టర్ కావాలి తెలంగాణలో అంటే చేయి దడపంది రిజిస్ట్రేషన్. ఒక ప్రత్యక్ష ఉద్యోగం 3 నుంచి 4 పరోక్ష ఉద్యోగాలు సృష్టిస్తుంది. వాళ్ళ హైదరాబాద్లో ఇల్లులు అమ్ముడుపోతున్నాయంటే, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో భూమి ఉందంటే, హాస్పిటాలిటీ సెక్టర్లో భూమి ఉందంటే, రెస్టారెంట్లు బాగా నడుస్తున్నాయి, లేదా హోటల్స్ బాగున్నాయి, లేదా టూరిజం బాగుంది, లేదా మీరు హాస్పిటల్స్ నడుస్తున్నాయి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నడుస్తున్నాయి. ఇవన్నింటికీ కారణం ఆ సెక్టర్లో వచ్చిన గ్రోత్ కూడా ఒక ప్రధాన కారణం. రాష్ట్రానికి సంపద పెరుగుతోంది, పరోక్షంగా ఉపాధి అవకాశాలు సృష్టించబడుతున్నాయి. డైరెక్ట్ జాబ్స్ ఒకటి ఉంటే 6.5 లక్షల డైరెక్ట్ జాబ్స్ అనుకుంటే ఇండైరెక్ట్గా కనీసం 3 to 4 times వచ్చింది. అది కూడా దయచేసి నోట్ చేసుకోండి. అదేవిధంగా నెక్స్ట్, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్. ఐ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ సమ్ ఆస్పిరెంట్స్ ద అదర్ డే. మీరు చూస్తే I'm throwing an open challenge to Rahul Gandhi, to Narendra Modi, to BJP, to Congress, whoever wants to take it up. Show me one state in India. Show me one state in India, any other state, which has done better than us in public sector recruitment. గత 10 ఏళ్లలో 1,60,80,083 ఉద్యోగ నియామకాలు చేసింది తెలంగాణ ప్రభుత్వం.
మాకంటే ఇంకా మిగతాయి ప్రాసెస్లో ఉన్నాయి. 42,652 ప్రాసెస్లో ఉన్నాయి. ఇది ఓన్లీ గవర్నమెంట్ పైన, ఇది కింద ప్రైవేట్ సెక్టర్. మాకంటే మెరుగ్గా గవర్నమెంట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో? కాంగ్రెస్ ఆర్ బీజేపీ రూల్ స్టేట్స్, ప్లీజ్ వచ్చి తెలంగాణ పిల్లలకి చెప్పండి. ఊరికే గావు కేకలు పెడబొబ్బలు కాదు, వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వండి, చెప్పండి ఇదిగో మేము ఫలానా చోట ఇంతకంటే ఎక్కువ చేశాము అని చెప్పండి. ప్లీజ్ షో ఇట్ విత్ డేటా. ద ఫ్యాక్ట్ ఇస్, even a large state like Gujarat, which is substantially large, we are only 4 crore population, whereas Gujarat is I think 6.5 crores, whereas Rajasthan is 8.5 crores. Even in those two places, they have not been able to match the 1.6 lakh crore number. అంటే నిజంగా చూస్తే ప్రోరాటా చూస్తే మనం 4 కోట్ల జనాభాకి 1.6 లక్షల జాబ్స్ ఫిల్ చేశాము. వాళ్ళు 8.5 కోట్లు ఉన్న వాళ్ళు కూడా అంత ఫిల్ చేయలేదు, 6.5 కోట్లు ఉన్న వాళ్ళు కూడా అంత ఫిల్ చేయలేదు. ఇవాళ వాళ్ళు వచ్చి మమ్మల్ని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవి వాస్తవాలు. నేను ఆల్రెడీ వెబ్సైట్ కూడా పబ్లిష్ చేశాను, ఇవాళ పేపర్లో యాడ్ కూడా ఇచ్చాను. వాస్తవాలు ఇవి కాదని రుజువు చేసే దమ్ము ప్రతిపక్షాలకు ఉందని నేను అడుగుతాను. ఇక ప్రైవేట్ సెక్టర్ ఇప్పుడే చెప్పాను, ప్రైవేట్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్లో కూడా తెలంగాణ. ఇంకొక మాట చెప్పాలి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే అని ఉంటుంది, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, PLFS. ప్లీజ్ లుక్ ఎట్ ద రిపోర్ట్ ఫ్రమ్ October this year. Telangana is ranked 18th in the country on unemployment. Please look at it. Last two things and then I close out. We have created, next please. We have created great infrastructure in Hyderabad under SRDP, missing link roads, and we also have done several very interesting things in Hyderabad like SNDP, the Strategic Nala Development Program. We are also providing 20,000 liters of free water, 20,000 లీటర్లు ఫ్రీ నీళ్లు హైదరాబాద్లో ఈరోజు మరి ప్రతి వినియోగదారుడికి ఇస్తున్నాము. చాలా కార్యక్రమాలు అందులో కూడా చేస్తున్నాము. మరి ఇంకా చేయాలనుకుంటున్నాం. మెట్రోను కూడా 70 కిలోమీటర్ల మెట్రోని వచ్చే టర్మ్లో 250 కిలోమీటర్లు చేయాలనుకుంటున్నాం. ఆ పై టర్మ్లో 415 కిలోమీటర్లకు తీసుకొని పోవాలనుకుంటున్నాం. అట్లా వీ హ్యావ్ అ విజన్ టువర్డ్స్ ఫ్యూచర్ as well. అదే మాదిరిగా హైదరాబాద్లో ఈరోజు ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై వస్తుంది, దాన్ని ఎవ్రీడే చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులో 24/7 చేయాలనుకుంటున్నాము. దట్స్ ద డ్రీమ్. నెక్స్ట్ ప్లీజ్. పారిశుద్ధ్యం ఇన్ తెలంగాణ వచ్చిన రోజు ఆనాడు GHMCలో నిజానికి 3,500 3,800 టన్నుల చెత్త ఉండేది రోజు సేకరించేది. ఈరోజు దాదాపు 7,000 టన్నులకు పెరిగింది. మున్సిపాలిటీలో కూడా ఆ రోజు 2397 ఉండేది, ఇప్పుడు 4295 అయింది. కొత్తగా ఇప్పుడు 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేస్తున్న ఒకే ఒక్క నగరం భారతదేశంలో హైదరాబాద్. We have built FSTPs in each and every municipality. I have already released. నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను మా 10 సంవత్సరాల్లో ప్రగతి నివేదన, మున్సిపాలిటీలో ఏమేమి చేశాము అనే ఒక చాలా పెద్ద బుక్ రిలీజ్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అదంతా నేను చరిత్ర చరణం అదంతా రిపీట్ చేయను. బట్ వీవ్ డన్ వెల్, సో దేర్ ఫోర్ వీఆర్ విన్నింగ్ లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ అవార్డ్స్ ఫర్ స్వచ్ఛ సర్వేక్షణ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. నెక్స్ట్ ప్లీజ్. 70 కిలోమీటర్ల మెట్రో పూర్తి చేశాము. రాబోయే 10 ఏళ్లలో 415 కిలోమీటర్లకి మెట్రోను కూడా విస్తరిస్తాము. ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఇన్ హైదరాబాద్ షాల్ బి కవర్డ్. నెక్స్ట్. ఇన్నోవేషన్లో ఇవాళ వీఆర్ వన్ ఆఫ్ ద లీడర్స్ ఇన్ ద కంట్రీ, recognized by number of foreign and national institutions of repute. All these are institutions that have been created in the last 8 years. మన పిల్లల కోసం వాళ్ళు ఉద్యోగార్థులు మాత్రమే ఉండకూడదు, వాళ్ళు 10 మందికి ఉద్యోగాలు సృష్టించాలి అనే ఒక ఎజెండాతో సృష్టించింది ఇది. ఇక లాస్ట్ 2. నెక్స్ట్. Hyderabad has won number of awards. Mercer has consistently rated Hyderabad as the best city in India to live 5 years in a row. ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ AIPH అనే సంస్థ ఇచ్చింది. వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. మన ఇక్కడ ఉండే కట్టడాలకు కూడా మన సెక్రటేరియట్తో సహా, దుర్గం చెరువు బ్రిడ్జ్తో సహా గ్రీన్ యాపిల్ అవార్డ్స్ వచ్చినాయి. తర్వాత ఫార్ములా ఈ ఫస్ట్ టైం హోస్ట్ చేసింది హైదరాబాద్, ఫిబ్రవరిలో మళ్ళీ హోస్ట్ చేస్తున్నాము. లుకింగ్ ఫార్వర్డ్ టు దట్. నెక్స్ట్. ఆఫ్ కోర్స్ కల్చరల్ రెనెసాన్స్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ in Telangana. One of the things that we take a lot of pride on is how Telangana dialect has become taken center stage today. ఒకనాడు జోకర్లు విలన్లు మాత్రమే మాట్లాడే తెలంగాణ భాష ఈరోజు బాలకృష్ణ గారు కూడా మాట్లాడుతున్నారు. ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ స్టేట్మెంట్. ఇవాళ ఏ యాక్టర్ అయినా, అది మహేష్ బాబు గారు కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, తారక్ కావచ్చు, బాలయ్య బాబు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దేర్ ఆల్ స్పీకింగ్ ఇన్ తెలంగాణ. ఏ సినిమాలో ఇవాళ తెలంగాణ పాట లేకుండా, యాస లేకుండా సినిమా కూడా లేని పరిస్థితి. రేడియో జాకీలు, వీడియో జాకీలు తెలంగాణలో మాట్లాడడం, తెలంగాణ యాసలో మాట్లాడడం ఇవాళ ఇట్ ఇస్ బికమ్ అ స్టైల్ స్టేట్మెంట్. దట్ ఈస్ హౌ తెలంగాణ హెస్ రిసరెక్టెడ్ ఇట్స్ ప్రైడ్,
its glory, its language, its dialect, its culture. బతుకమ్మ ఇవాళ వందల దేశాల్లో ఆడుతున్నారు. ఒక మన దగ్గర కాదు, అన్ని రాష్ట్రాల్లో ఆడుతున్నారు. చివరికి రాహుల్ గాంధీ గారు కూడా బతుకమ్మ ఆడుతున్నారు, విచ్ ఇస్ అగైన్ ఎ వెల్కమ్ సైన్. నెక్స్ట్. సో వాట్ ఈస్ తెలంగాణ? నేను ఇందాక చెప్పాను, సమగ్ర సమీకృత సమ్మిళిత సమతుల్య అన్నాను. ఎందుకు? దిస్ స్లైడ్ సమ్స్ అప్ వై ఐ సెడ్ వాట్ ఐ సెడ్. తలసరి ఆదాయంలో నంబర్ 1 తెలంగాణ. ప్రతి ఇంటికి తాగునీరు అందించిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ప్రపంచంలో అత్యంత ఎత్తైన పెద్దదైన భారీ ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేసిన రాష్ట్రం తెలంగాణ. గ్రామీణ అభివృద్ధిలో హైయెస్ట్ అవార్డ్స్ తెలంగాణ. వరి ఉత్పత్తిలో దేశంలో నంబర్ 1. మావాడు తప్పు రాశాడు, నంబర్ 1 ఇప్పుడు. ఐటీ ఉద్యోగాల కల్పనలో నంబర్ 1 తెలంగాణ. వి బీట్ బెంగళూరు లాస్ట్ 2 years. సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మున్సిపల్ అవార్డ్స్. బట్ పురోరాట తీసుకుంటే మహారాష్ట్ర కంటే మన జనాభాలో తక్కువ కాబట్టి వాళ్ళకి 28 అవార్డులు వచ్చినాయి, మనకి 26 వచ్చినాయి. ఆ రకంగా కూడా నెంబర్ 1, బట్ నెంబర్ 2 అనుకున్నా పర్లేదు. 7.7% గ్రీన్ కవర్ ఇంక్రీస్ తెలంగాణ హైయెస్ట్. దేశ జీడీపీలో అత్యధిక సహకారం అందిస్తున్న 4 రాష్ట్రాలు. వీఆర్ ఓన్లీ 2.5% ఆఫ్ ఇండియా, బట్ 5% కాంట్రిబ్యూషన్ టు జీడీపీ అండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ జీడీపీ ఇన్ ద కంట్రీ. దేశంలో అత్యుత్తమమైన పారిశ్రామిక విధానం కలిగిన రాష్ట్రం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో 3rd ర్యాంక్. అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ ఉన్న రాష్ట్రం. వ్యాక్సిన్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్, నాట్ ఇండియా. హైయెస్ట్ పర్ క్యాపిటల్ పవర్ కన్జంప్షన్. తలసరి విద్యుత్ వినియోగంలో అత్యధికం, అగ్రగామి. సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తిలో అంటే సోలార్ ఎనర్జీలో కూడా వీఆర్ నెంబర్ 2 ఇన్ ద కంట్రీ. దేశంలోనే అప్పులు జీఎస్ కొంతమంది మాట్లాడుతుంటారు, నేను నిర్మల గారు కూడా లేదు. ఇవాళ 74 డివిజన్లుగా 74 రెవెన్యూ డివిజన్లుగా తెలంగాణ అవతరించింది. మున్సిపాలిటీలే కనుక చూసుకున్నట్టయితే ఆ సంఖ్య తప్పుంది. 68 మున్సిపాలిటీలు ఇవాళ 143 అయినాయి. 143 మున్సిపాలిటీలు అయినాయి. మండలాలు కూడా చాలా పెంచుకున్నాము. 459 మండలాలు ఉన్న తెలంగాణ 612 మండలాలైంది. అదేవిధంగా తాండాలను, గిరిజన గూడాలను కూడా గ్రామ పంచాయతీలు చేయడం వల్ల, అదేవిధంగా ఇంకా కొన్ని చిన్న హ్యామ్లెట్స్ కూడా గ్రామ పంచాయతీలు చేయడం వల్ల 7,855 గ్రామ పంచాయతీలు ఉన్న తెలంగాణ ఇవాళ 12,769 అయింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ స్లైడు ఇంత వేగంగా ఒక కొత్త రాష్ట్రంగా ఏర్పడడమే కాకుండా ఇంత వేగంగా ఇంత డీసెంట్రలైజేషన్, సచ్ లార్జ్ స్కేల్ డీసెంట్రలైజేషన్ has never happened in the history of India in any state. This level of granularity when it comes to taking the administration to the doorstep of a common citizen has never happened in India. It's the first of its kind again. This level of ఎందుకంటే మిగతా రాష్ట్రాలు మనం చూస్తుంటాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలు ఆనాడు. ఆ 23 జిల్లాలు అట్లాగే దాదాపు దశాబ్దాల కాలం పాటు అట్లే ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు కూడా జరగలేదు. ఉదాహరణకి వికారాబాద్ కొత్త జిల్లా ఏర్పడాలని, సూర్యాపేట కొత్త జిల్లా ఏర్పడాలని, మంచిర్యాల కొత్త జిల్లా ఏర్పడాలని, సిద్దిపేట కొత్త జిల్లా ఏర్పడాలని 1980s నుంచి కొట్లాడుతున్నారు. కానీ అప్పుడు ఎప్పుడు కాలేదు. 40 ఏళ్ల తర్వాత, దాదాపు 35-40 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మున్సిపాలిటీలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, గిరిజనుల కళ, దశాబ్దాల కళ, తాండాలు, గూడాలు, గ్రామ పంచాయతీలు కావాలని అది నెరవేర్చింది కూడా కేసీఆర్ గారు మాత్రమే. ఇంత డీసెంట్రలైజేషన్ బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత వేగంగా జరగలేదు అనే మాట మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నెక్స్ట్. వై డు ఐ కాల్ మై స్టేట్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ స్టార్టప్ స్టేట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా? ఏ రాష్ట్రమైనా సాధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసినట్టయితే దానిలో గణాంకాలు ఉంటాయి, దానిలో స్టాటిస్టిక్స్ ఉంటాయి. ద స్టాటిస్టిక్స్ విల్ స్పీక్ ఫర్ దెమ్సెల్వ్స్. తెలంగాణ's GSDP, gross state domestic product, in 2014 was 5,05,000 crores, and in 2023, and remember, ఒక మాట మర్చిపోకండి, ఇది కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డ రాష్ట్రం. కొత్త రాష్ట్రం అన్నప్పుడు టీథింగ్ పెయిన్స్ ఉంటాయి, బాలారిష్టాలు ఉంటాయి. మధ్యలో 2 సంవత్సరాలు కోవిడ్ వల్ల నష్టపోయాం. పైపెచ్చు 1 year ఎలక్షన్స్కే పోయింది. 3 అసెంబ్లీ ఎలక్షను, 1 పార్లమెంట్ ఎలక్షను, అదేవిధంగా మధ్యలో GHMC లాంటి ఎలక్షన్స్ అన్నీ తీసేస్తే 1 year ఎలక్షన్స్కి పోయింది. అంటే 6.5 సంవత్సరాలే నికరంగా మేము పనిచేసింది. 2 years కోవిడ్ తీసేస్తే, 1 year ఎలక్షన్స్కి తీసేస్తే 9.5 yearsలో మిగిలేది 6.5 years. ఆ 6.5 yearsలో తెలంగాణ సాధించిన ప్రగతి మీ కళ్ళ ముందుంది. 2014లో తలసరి ఆదాయం పర్ క్యాపిటా ఇన్కమ్ 1,24,000 రూపాయలు ఉంటే ఈరోజు ఐఎమ్ ప్రౌడ్ టు షేర్ విత్ యూ దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ద కంట్రీ ఫర్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా టుడే. ఆ రోజు తెలంగాణ 14-15 స్థానంలో ఉండేది తలసరి ఆదాయంలో. ఈరోజు నెంబర్ 1 స్థానానికి ఎదిగింది. వాళ్ళు ఏం సాధించారు అని అడిగే వాళ్ళకి
ఐ విల్ షో దెమ్ దట్ వన్ స్టాటిస్టిక్. తలసరి ఆదాయంలో అగ్రభాగానికి చేరింది తెలంగాణ. జిఎస్డిపిలో వీఆర్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. నిన్న మీరు చూసింటారు ఇండియన్ స్పెక్టేటర్ ఇండెక్స్ అని, వాళ్ళు ఆర్బీఐ డేటా కోట్ చేస్తూ మన జిఎస్డిపి ఎంత పెరిగిందో వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. తలసరి ఆదాయం పెరిగింది అనగానే కొంతమంది పండితులు వస్తారు, వచ్చి కొంతమందిదే పెరిగింది ఆదాయం అని మాట్లాడతారు. అందుకే ఆ కింది స్టాటిస్టిక్ కూడా పెట్టాం. ఇది కూడా మా స్టాటిస్టిక్ కాదు, అది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డేటా. అది తెలంగాణ ఈజ్ ద స్టేట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ, అంటే బహుముఖంగా చూసినప్పుడు పేదరికం అత్యధికంగా తగ్గించగలిగిన రాష్ట్రం ఏది అంటే భారతదేశంలో నంబర్ 1 స్టేట్ ఇస్ తెలంగాణ. 13.18% was the multi-dimensional poverty in Telangana in 2014. As of 2023, it's 5.8%. అంటే ఈ మూడు కూడా మీరు గమనిస్తే రాష్ట్రము పెరిగింది, పర్ క్యాపిటా పెరిగింది, దాంతో పాటు పేదరికము తగ్గింది. సో దీస్ ఆర్ ఆల్ డైరెక్ట్లీ లింక్డ్ టు ఈచ్ అదర్. నెక్స్ట్ స్లైడ్. పిక్టోరల్గా చూస్తే తెలంగాణలో ఉద్యమం జరిగింది నీళ్లు నిధులు నియామకం కోసం. నీళ్ల విషయంలో తెలంగాణ తీసుకున్న విప్లవాత్మకమైన నిర్ణయాలు. మీరు ఈ దృశ్యం ఒకటి చూస్తే దీన్ని బట్టే చెప్పొచ్చు ఎట్లుండే తెలంగాణ, ఎట్లా అయ్యింది తెలంగాణ అని మేము చెప్తా ఉన్నాం. ఎట్లా ఉండే అంటే అట్లా ఉండే. నెర్రెలు బారిన నేలలు, నెత్తురు గారిన నేలలు. ఇవాళ చూస్తే పచ్చటి పంటలతో, మరి బ్రహ్మాండమైన సంపదతో తులతూగుతున్న గ్రామాలు, రైతులు. అది నేను చెప్పేది కేవలం పిక్చర్ మాత్రమే కాదు, కింద కూడా మీరు చూడొచ్చు. తెలంగాణలో అగ్రికల్చర్ ఎక్స్పాన్షన్ హస్ హ్యాపెండ్ డ్రాస్టికలీ. ఫ్రమ్ 131 lakh acres, 1.31 crore acres, today Telangana is able to cultivate 2.68 lakh acres. అంటే లిటరలీ డబుల్ కంటే ఎక్కువ, అంటే 100% పైగా ఎక్కువ పెరిగింది తెలంగాణలో వ్యవసాయ విస్తీర్ణం. ప్రపోర్షనేట్గా కాదు, ఇంకా ఎక్కువ పెరిగింది పంటల దిగుబడి. తెలంగాణ ర్యాంకింగ్ 2014లో తెలంగాణ వాజ్ ర్యాంక్డ్ నంబర్ 14 or 15 ఇన్ ప్యాడీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా. వరి ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ ర్యాంకు 2014లో 14th or 15th, సబ్జెక్ట్ టు కరెక్షన్. బట్ టుడే వీ హ్యావ్ సర్పాస్డ్ పంజాబ్, వీ హ్యావ్ సర్పాస్డ్ హర్యానా, వీఆర్ ర్యాంక్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. ధాన్యం ఉత్పత్తిలో అన్నపూర్ణగా మారింది తెలంగాణ. వ్యవసాయ ధాన్యం ఈరోజు వరి ధాన్యం ఉత్పత్తిలో 68 లక్షల టన్నుల ధాన్యం సేకరించే పరిస్థితి నుంచి 3.5 కోట్ల టన్నుల ధాన్యం సేకరించే పరిస్థితి వచ్చింది. అంటే అట్లున్న తెలంగాణ అట్లయింది కాబట్టే ఇది జరిగింది తప్ప ఇదేదో గ్రాఫిక్ కాదు. కాలువలు తవ్వి మరి రంగారెడ్డి కృష్ణా జిల్లాలకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఆ పని కూడా చేస్తాం. మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో 58 ఏళ్లలో వాళ్ళు పెట్టిన ఖర్చు సాగునీటి మీద 38,000 కోట్లు. తెలంగాణ ప్రాంతంలో 58 ఏళ్లలో 38,000 కోట్లు వాళ్ళు ఖర్చు పెడితే 1,70,000 కోట్లు 9.5 ఏళ్లలో పెట్టి నీళ్లు నిధులు నియామకాలు అనే మాటకు సంపూర్ణంగా న్యాయం చేసింది ఈ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అని చెప్పడానికే నేను మీకు కంపారిజన్ చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నా. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. తెలంగాణలో ఏ రంగాన్ని కూడా మేము వదలలేదు, ప్రతి రంగాన్ని స్పృశించాము. 9.5 ఏళ్లలో మరి విద్యను కూడా ఒక చాలా ప్రయారిటీ కింద తీసుకున్నాం. రాష్ట్రంలో 26,000 పాఠశాలలు, ప్రభుత్వ పాఠశాలలు. వాటిల్లో ఈరోజు మన ఊరు మన బడి అనే ప్రోగ్రాం తీసుకున్న తర్వాత మొదటి దశలో 8,000 పాఠశాలలు, ఇవాళ 9,000 పాఠశాలలు టేకప్ చేశాము. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఇవాళ అక్కడ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆనాడు 58 ఏళ్ళు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి అది. చెట్ల కింద చదువులు, కూలిపోయే క్లాస్ రూమ్లు. కానీ ఈరోజు కనీసం ఒక 9,000 స్కూల్స్ అన్న, ఒక 1/3 ఆఫ్ ద స్కూల్స్ అన్న బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నాం. కలకలలాడుతూ పిల్లలతో మరి చక్కగా మంచి వసతులతో అలరారుతూ ముందుకు పోతోంది విద్యారంగం. నెక్స్ట్ ప్లీజ్. మన హెల్త్ తీసుకుంటే హెల్త్లో సరే హైయెస్ట్ లెవెల్లో ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక మెడికల్ కాలేజ్, ప్రతి డిస్ట్రిక్ట్లో ఒక మరి నర్సింగ్ కాలేజ్, ఇవన్నీ చేస్తూ ఉన్నాం. నర్సింగ్ కాలేజ్ మెడికల్ కాలేజే కాకుండా అక్కడ టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంటుంది కాబట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా ప్రతి జిల్లాలో వచ్చినాయి. అంటే హైదరాబాద్లో నిమ్స్కో, గాంధీకో, ఉస్మానియాకో రావాల్సిన అవసరం లేకుండా ఎక్కడి వారు అక్కడ కార్డియలాజికల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, లేదా ఇంకా ఇతర ఇష్యూస్ కావచ్చు,
అన్ని జిల్లాల్లో అడ్రస్ చేసే విధంగా సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్, మల్టీ స్పెషాలిటీ ట్రీట్మెంట్స్ కూడా జిల్లాలకు తీసుకెళ్లిన ఘనత, డీసెంట్రలైజ్ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికి దక్కింది. జస్ట్ యాజ్ అ కంపారిజన్, కోయిల్కొండ ఆసుపత్రి మహబూబ్ నగర్లో 2014 ముందు అట్లుండే, ఇవాళ అట్లయింది. దట్ ఈస్ తెలంగాణ, దట్ ఈస్ కేసీఆర్. కానీ ఈరోజు ఇవి మాత్రమే కాదు, బస్తీ దవాఖానాలు పట్టణ పేదల కోసం, విలేజ్ క్లినిక్స్ పేదలకు, పల్లెల్లో పేదల కోసం, 100 పడకల ఆసుపత్రి ప్రతి నియోజకవర్గంలో, ప్రతి జిల్లా కేంద్రంలో 500 పడకల ఆసుపత్రి. దేర్ ఇస్ నో స్టేట్ ఇన్ ఇండియా విచ్ ఇస్ డీసెంట్రలైజ్డ్ హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సో మచ్. యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఇన్వెస్ట్మెంట్స్, యాజ్ అ రిజల్ట్ ఆఫ్ స్పెండింగ్ మనీ ఆన్ దిస్, మనకి నీతి ఆయోగ్లో 11th ర్యాంక్ నుంచి ఈరోజు 3rd ర్యాంక్ ఎగబాకింది తెలంగాణ హెల్త్ కేర్ ఇండెక్స్లో, విచ్ ఇన్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ హ్యూమంగస్ అచీవ్మెంట్. ఎందుకంటే మనకంటే ముందునే 2 రాష్ట్రాలు, కేరళ, తమిళనాడు. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ that we'll come to number 1 spot in healthcare index as well with all the initiatives that we have taken. We have risen from 11th to 3rd. రాబోయే రోజుల్లో మొదటి స్థానానికి కూడా ఎగబాగుతాము అనే సంపూర్ణమైన విశ్వాసం నాకుంది. ఈ దేశం అగ్రేరియన్ దేశం, ఈ దేశం వ్యవసాయ ఆధార దేశం. మన రాష్ట్రం కూడా దానికి అతీతం కాదు, మినహాయింపు కాదు. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే రైతును రాజును చేసిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని నిర్ద్వందంగా చెప్పొచ్చు. ఈ మాట నేను చెప్పడం కాదు, రైతుల ఆత్మహత్యలను గణనీయంగా తగ్గించింది తెలంగాణ అని పార్లమెంట్లో ఎన్సీఆర్బీ డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో డేటా ప్రకారం స్వయంగా భారత పార్లమెంటే ప్రకటించింది. దానికి కారణం, దానికి బేస్ ఏంటి, బేసిస్ ఏంటి అంటే ఇవాళ మీరు ఒక్క నిమిషం చూడొచ్చు. వాట్ ఆర్ ద ఇన్పుట్స్, వాట్ ఆర్ ద ఇంటర్వెన్షన్స్ దట్ are made by government of Telangana, which has resulted in expansion of agriculture activity and creation of additional infrastructure for farmers. 24 గంటల ఉచిత విద్యుత్ రైతులకు ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ. We are spending 1000 crores per month ఉచిత విద్యుత్ రైతులకు ఇవ్వడానికి, వ్యవసాయానికి ఇవ్వడానికి నెలకు 1000 కోట్ల రూపాయలు పెట్టి సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. Raitu Bandhu is a historic initiative, again copied by Government of India in the name PM Kisan. Raitu Bandhu పెట్టేదాకా కేసీఆర్ గారు ఈ భారతదేశంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి ఫార్మర్కి ఇన్పుట్ ఇచ్చిన నాయకుడు లేడు, ఫార్మ్ ఇన్పుట్ ఇచ్చిన నాయకుడు లేడు. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఇవాళ తెలంగాణలో 11 విడతల్లో, ఇప్పుడు 12వ విడత ఉంది, 11 విడతల్లో 70 లక్షల మంది రైతులకి 73,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లో జమ చేసిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ గారు, ఒకే ఒక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. రైతు బీమా ఈజ్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ అగైన్, అ లైఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ద ఫార్మర్. ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు, భారతదేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. 5 లక్షల ఉచిత జీవిత బీమా మొత్తం ప్రీమియం ప్రభుత్వమే కడుతోంది. దానివల్ల ఈరోజు 1,05,000 కుటుంబాలకి రైతు బీమా ద్వారా బెనిఫిట్ జరిగింది. రైతు చచ్చిపోయిన తర్వాత న్యాచురల్ కాజ్ అయినా కూడా, దయచేసి ఇక్కడ కొంతమంది మిస్లీడ్ చేస్తారు, దీన్ని కూడా అపసవ్యపు మాటలు మాట్లాడుతుంటారు రైతు బీమా మీద. రైతు బీమా అప్లైస్ ఫర్ ఎవ్రీబడి, ఈవెన్ న్యాచురల్ డెత్స్. యాజ్ అ రిజల్ట్ 1,05,000 farmers in the last few years have availed because of natural causes and other deaths that happen. 5 లక్షల రూపాయల ఉచిత జీవిత బీమా ద్వారా దాదాపు 5,500 కోట్లు, సబ్జెక్ట్ టు కరెక్షన్, దాదాపు ఇప్పటిదాకా డిస్బర్స్మెంట్ కూడా జరిగింది. పండిన ప్రతి గింజను కొనుగోలు చేసే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్లో ఎకరానికి దెర్ ఇస్ ఎ సీలింగ్, మేము 12 క్వింటాలు కొంటాము, ఆ పైన కొనము అనేది వాళ్ళ కండిషన్. వేరే రాష్ట్రాల్లో పీడిఎస్కి సరిపడా మాత్రమే కొంటాము, మిగతాది కొనము అంటారు. కానీ తెలంగాణ అట్లా కాదు, వితౌట్ ఎనీ సీలింగ్ ఇవాళ పండించిన ప్రతి గింజను కొనడమే కాకుండా ఎంఎస్పి ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎంత పెరిగింది వ్యవసాయ విస్తరణ అంటే, ఇవాళ 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ పెట్టి 2,603 రైతు వేదికలు కట్టి ప్రతి క్లస్టర్కి ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని పెట్టి, అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ని పెట్టి, అదేవిధంగా కొత్త గోడౌన్స్ కూడా కట్టి, ఆనాడు మరి మీరు చూసినట్టయితే 7.38 lakh మెట్రిక్ టన్స్ మాత్రమే స్టోరేజ్ కెపాసిటీ. 58 ఇయర్స్లో, 58 ఏళ్లలో మొత్తం కలిపి కట్టిన గోడౌన్ కెపాసిటీ ఎంత తెలంగాణలో అంటే 7.38 lakh మెట్రిక్ టన్స్. ఈరోజు we've almost tripled it. 24.73 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి, గోదాముల సామర్థ్యాన్ని పెంచింది తెలంగాణ. Because of all these efforts, because of all these interventions,
ఇవన్నీ చేయడం వల్లనే తెలంగాణ ఈరోజు భారతదేశానికి అన్నపూర్ణగా మారింది. గ్రానరీ ఆఫ్ ఇండియా ఈజ్ తెలంగాణ టుడే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ ఇంటర్వెన్షన్స్. నౌ వీ వుడ్ వాంట్ టు డూ దిస్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా యాజ్ వెల్, అండ్ దట్స్ వై అవర్ పార్టీ ఈజ్ ఆల్సో గోయింగ్ నేషనల్. నెక్స్ట్ ప్లీజ్. చాలామంది మరి వ్యవసాయము అంటే ఒక వరేనా అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఒక వరి మాత్రమే కాదు, ఇవాళ తెలంగాణలో మన కళ్ళ ముందే 5 రకాల విప్లవాలు గ్రామీణ ప్రాంతాల్లో ఆవిష్కృతం అవుతున్నాయి. బికాస్ ఆఫ్ మిషన్ కాకతీయ తెలంగాణ టుడే ఈజ్ ద నంబర్ 1 స్టేట్ ఫర్ ఇన్లాండ్ ఫిషరీస్. దాన్ని నీలి విప్లవం అంటారు. మీరు దాన్ని చూడొచ్చు, నంబర్స్ కూడా చూడొచ్చు. 2014-15లో తెలంగాణలో ఉత్పత్తి అయ్యే చేపల పరిమాణం 2.68 లక్షల టన్నులు. ఈరోజు 3.9 లక్షల టన్నులు. అంటే దాదాపు తెలంగాణ వచ్చిన తర్వాత ఇవాళ ఒక్క మత్స్యకారుల కోసమే మేము సృష్టించగలిగిన సంపద ఒక 1,000-1,500 కోట్ల పెట్టుబడితో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు క్రియేట్ అ వెల్త్ ఆఫ్ 30,000+ crores of rupees త్రూ బ్లూ రెవల్యూషన్ విచ్ ఇస్ డౌన్ బిలో. ఒక బ్లూ రెవల్యూషన్ ఒకవైపు ఉంది, రెండవ హరిత విప్లవం, సస్య విప్లవం 68 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 3.5 కోట్ల టన్నులకి వరిధాన్యం పెరిగింది, కాటన్ ప్రొడక్షన్ పెరిగింది, సోయా ప్రొడక్షన్ పెరిగింది, మిగతాయి కూడా పెరిగినాయి. ఒకవైపు శ్వేత విప్లవం, వైట్ రెవల్యూషన్. ఈరోజు పాల ఉత్పత్తి చూసుకుంటే తెలంగాణలో, బికాస్ పాడి పంట అంటారు, పంట వేరు పాడి వేరు కాదు. డైరీ ఫార్మర్స్ అండ్ ఫార్మర్స్ ఇన్ మోస్ట్ కేసెస్ ఆర్ వన్ అండ్ ద సేమ్. కాబట్టి పాల ఉత్పత్తి కూడా చూస్తే ఆనాడు లాసెస్లో ఉండే స్టేట్ గవర్నమెంట్ డైరీ విజయ డైరీ ఈరోజు ప్రాఫిటబుల్ అయింది, గవర్నమెంట్కి డివిడెండ్ ఇస్తుంది. 4.2 మిలియన్ టన్నులు ఆనాడు ప్రొక్యూర్ చేసే విజయ డైరీ ఈరోజు దే ఆర్ ఏబుల్ టు ప్రొక్యూర్ 5.8 మిలియన్ లీటర్స్. దట్ ఈస్ రాంగ్, టన్స్ కదా, ది లీటర్స్. తర్వాత